3. హలో గైస్, సో ఉమెన్ సిరీస్ ఎక్సైజ్ మనం చేసాం. సో అందులో కొన్ని టిపికల్గా కష్టంగా ఉన్నాయని అన్నారు కొంతమంది. సో బిగినర్స్కి, ఉమెన్కి వెరీ సింపుల్ ఎక్సర్సైజ్ ఈరోజు కొన్ని చేద్దాం. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ ఈ సిరీస్లో ఇంకొన్ని ఎక్సర్సైజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అని మేమైతే నమ్ముతున్నాం. లెట్స్ గో. సో ఈరోజు సిరీస్లో మనం చేసే ఎక్సర్సైజ్లు ముందుగా చెప్తున్నాను. ఫస్ట్ ఎక్సర్సైజ్ స్ట్రెచెస్, హ్యాండ్ స్ట్రెచెస్. సో బేసిక్గా ఏంటంటే ఈ ఏరియాని మీ హ్యాండ్తో పుష్ చేస్తారు, ఇలా కంప్రెస్ చేస్తారు. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చి మీ హ్యాండ్స్ని రొటేట్ చేస్తారు, రోయింగ్ అన్నమాట. సో ఈ హ్యాండ్స్ బేసిక్గా ఇది స్ట్రైట్గా ఉందనుకుంటే ఇలా స్ట్రైట్గా తిరగాలి. థర్డ్ ఎక్సర్సైజ్ నీస్ లిఫ్ట్ చేస్తారు. దెన్ ఫోర్త్ ఎక్సర్సైజ్ లాటరల్ ట్యాప్స్. ఓకే, సో ఈ 4 ఎక్సర్సైజ్లు మనం చేద్దాం. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ స్ట్రెచెస్ చేద్దాం. సో దానికి బేసిక్గా మీ హ్యాండ్ ఎక్స్టెండ్ చేసి సో ఒక 10 స్ట్రెచెస్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇంకొకసారి చేద్దాం. 3 సెట్లు చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. సో లాస్ట్ సెట్ చేద్దాం. 1 2 3 ప్రవీణ్ ఏం లేదేంటి చూస్తా. 4 5 6 7 ప్రవీణ్ ఏదో చేస్తాడండి. 8 9 10. ఓకే, డన్. సో సక్సెస్ఫుల్గా మీరు ఫస్ట్ స్ట్రెచెస్ ఎక్సర్సైజ్ చేశారు. కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ రోయింగ్. సో బేసిక్గా ఫస్ట్ హ్యాండ్ పైకి లెఫ్ట్ కిందకి పెట్టండి, దెన్ రౌండ్. One 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, సో నెక్స్ట్ సెట్ 1 2 3 go. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20.
సో థర్డ్ సెట్ రోయింగ్ 1 2 3 go. Eighteen, 19, 20. Yeah, done. సక్సెస్ఫుల్ గా మీరు రోయింగ్ ఎక్సర్సైజ్ ఫినిష్ చేశారు. కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ నీ లిఫ్ట్స్. ఓకే, సో ఫస్ట్ బేసిక్ గా హ్యాండ్స్ పైకి లిఫ్ట్ చేయండి. సో గో అన్నప్పుడు రైట్ లెగ్ పైకి లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసినప్పుడే ఇక్కడ క్లాప్ చేయాలి కింద. ఓకే, సో బేసిక్గా లెగ్స్ ఇలా, బేసిక్గా లెగ్ మూమెంట్ ఇది అండ్ హ్యాండ్ మూమెంట్ ఇది. ఓకే, 1 2 గో అన్నప్పుడు రైట్ లెగ్ లిఫ్ట్ చేయండి. 1 2 3 గో. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో సెట్కి మేము 20 చేస్తున్నాం. మీకు ఇబ్బందిగా ఉంటే తగ్గించుకోండి, బట్ కన్సిస్టెంట్గా 3 సెట్లు అదే చేయండి అండ్ డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, సెకండ్ సెట్ రెడీ. 1 2 3 go. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 2 సెటిల్ చేశారు. వెరీ నైస్, వండర్ఫుల్. సో థర్డ్ సెట్ చేద్దాం, ఫైనల్ లాస్ట్ 20. కమాన్. 1 2 1. ఓకే, రెస్ట్ గురించి మాట్లాడదాం. మంచి విషయం చెప్పు. సో ఈ సెట్కి మధ్యన ఒక 5 to 10 seconds గ్యాప్ అయితే ఇచ్చుకోండి, మీ బాడీ కోపప్ అవుతుంది. రెడీ? 1 2 3 go. కంగ్రాచులేషన్స్, థర్డ్ సెట్ కూడా మీరు ఫినిష్ చేశారు. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ లాటరల్ ట్యాప్స్. సో దానికి బేసిక్గా పొజిషన్ హ్యాండ్స్ ఇలా క్లోజ్గా దగ్గర పెట్టుకోండి అండ్ దెన్ లైట్గా బెండ్ అయ్యి లేవు మీ హీల్తో సైడ్ ట్యాప్ చేస్తారు. ఓకే, 1 2 3 4 20 ఈచ్. ఓకే, సో 20 ఈచ్ లాటరల్ ట్యాప్స్. లైట్గా బెండ్ అవుతారు అండ్ మీ హీల్తో, మీ రైట్ సైడ్ హీల్తో లెఫ్ట్ సైడ్ టచ్ చేస్తారు. హీల్ అంటే ఓన్లీ ఈ పార్ట్ మాత్రం. ఓకే, సో ఇది ఎయిర్లో ఉంటుంది, ఇది మాత్రమే టచ్ అవుతుంది. దిస్. రెడీయా? సరే, సెట్ 1 lateral taps. 1 2 3 go అనగానే రైట్ సైడ్ రైట్ లెగ్. 1 2 3 go. 1 2 3 4 5 6 7 8 9 10
11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, డన్. సో సెట్ 1 ఫినిష్ చేశారు. సో మీ హ్యాండ్స్ ఇలా పెట్టుకుంటారా, ఇలా పెట్టుకున్న మీ ఇష్టం. బట్ బేసిక్గా లైట్గా బెండ్ అయితే ఉంటుంది. బెండ్ అవుతారు అండ్ హీల్తో ట్యాప్ చేస్తారు. రెడీ? సో సెకండ్ సెట్. 1, 2, 3, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సక్సెస్ఫుల్గా సెకండ్ సెట్ కూడా ఫినిష్ చేశారు. థర్డ్ సెట్ lateral taps. థర్డ్ సెట్ స్టార్ట్ విత్ రైట్ లెగ్. 1, 2, 3, go. వెయిట్ ಮಾಡುತ್ತೆ. 20 అయిపోయినాయా? ఎప్పుడో. యా, సక్సెస్ఫుల్గా థర్డ్ సెట్ కూడా ఫినిష్ చేశారు. కంగ్రాచులేషన్స్ చెప్పండి. కంగ్రాట్స్.